హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కాశీరాజు వినాయకుడి దగ్గరికి వచ్చి, వినాయక, కామాసురుడు దేవాంతకుడి నుంచి కాశీనగరాన్ని మీరే కాపాడాలి అని వేడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వెంటనే వినాయకుడు, కామాసురుడు అసురుడే కాదు, అతడు సాక్షాత్తు నారాయణుని అంశ. అతన్ని ఓడించాలంటే అష్టసిద్ధి నవనిధుల జ్ఞానం ఉండాలి. కానీ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. సోదరుడు ఆ జ్ఞానాన్ని పొందడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నేను ప్రార్థిస్తాను సోదరుణ్ణి మీకు సహాయం చేయమని అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి కార్తికేయుని వెతుకుతూ సోదరా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే రిద్ధి సిద్ధి అక్కడికి వస్తారు. వెంటనే వినాయకుడు, మీరు మా సోదరుణ్ణి చూశారా? సోదరుడు ఎక్కడున్నాడు? సోదరుడు అష్టసిద్ధి నవనిధుల జ్ఞానం పొందాడా ఏమిటి? సోదరుడు త్వరగా కాశీనగరాన్ని రక్షించాలి. ఇద్దరు మహాశక్తివంతులైన అసురులు కాశీనగరాన్ని ఆక్రమించారు అని అంటాడు. అప్పుడు రిద్ధి, కుమార కార్తికేయ ఇప్పుడే జ్ఞాన సాధన మొదలుపెట్టారు. అది పూర్తి కావడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అష్టసిద్ధి నవనిధుల జ్ఞానం పొందడానికి అని చెప్తుంది. వెంటనే వినాయకుడు, 1000 సంవత్సరాల సోదరుడు సరైన సమయంలో ఆ అసురులను ఆపకపోతే వారు కాశీనగరాన్ని ఆక్రమించేసుకుంటారు. అప్పుడు కాశీనగరం వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది అని అంటాడు. అప్పుడు సిద్ధి, వినాయక, మీరే చెప్పవచ్చు కదా బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని మీకివ్వమని. మీది గజముఖం, అందువల్ల ఆ జ్ఞానాన్ని వెంటనే పొందగలవు. ఆ జ్ఞాన సహాయంతోనే కదా నువ్వు అసురులను సంహరించగలవు. అప్పుడు కాశీరాజ్యాన్ని నువ్వు రక్షించగలవు అని అంటుంది. వెంటనే వినాయకుడు, అయినా నాకన్నా సోదరుడు పెద్దవాడు, నాకన్నా సోదరుడికే దీనిపైన ఎక్కువ హక్కు ఉంటుంది అని అంటాడు. అప్పుడు రిద్ధి, కార్తికేయుడు కోపం తెచ్చుకోకూడదని అక్కడ కాశీనగరంలోని అమాయకమైన ప్రజలు బలి అవ్వాలా అని అడుగుతుంది. వెంటనే వినాయకుడు, లేదు, అలా జరగకూడదు అని అంటాడు. అప్పుడు సిద్ధి, అందుకని మీరు కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించాల్సిందే, ఆ అసురులపై విజయం సాధించాల్సిందే, అది కూడా వెంటనే అని అంటుంది. రిద్ధి సిద్ధి మాటలకు వినాయకుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, క్షమించండి బ్రహ్మదేవ, మీ తపస్సుకు భంగం కలిగించినందుకు. నేను శివపుత్రుణ్ణి, గౌరీనందనుడు వినాయకుణ్ణి, ఈ దివ్యలోకానికి వచ్చి మీ అనుమతి కోరుతున్నాను అని అంటాడు. వినాయకుణ్ణి చూసిన కార్తికేయుడు మనసులో, ఈ దివ్య ప్రకాశం యొక్క ప్రభావం వల్ల నేను కళ్ళే తెరవలేకపోయాను, కానీ ఈ ప్రకాశం యొక్క ప్రభావం వినాయకుడిపై చూపించడం లేదేమిటి? ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటాడు. అప్పుడే వినాయకుడు బ్రహ్మదేవుడికి ప్రణామాలు చేసి, బ్రహ్మదేవ, మీకెలాంటి ఇబ్బంది లేకపోతే మీ దివ్యజ్ఞానాన్ని నాకు నేర్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాకు దీని ఉద్దేశ్యం తెలుసు వినాయక, ఆసనం స్వీకరించు అని అంటాడు. అదే సమయంలో కాశీనరేశుడు తన సైన్యాన్ని తీసుకొని కామాసురుడు ఇంకా దేవాంతకుడు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దేవాంతకుడు, కాశీనరేశ, నువ్వు ఒక మూర్ఖుడివి, నీకు వినాయకుడు సహాయం చేయనని నిరాకరించాడు కదా, అయినా నువ్వు సైన్యంతో వచ్చావేమిటి అని అడుగుతాడు. వెంటనే కాశీనరేశుడు, దేవాంతకుడా, వినాయకుడిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆశీర్వాదం ఉన్నంత వరకు కాశీనగరం ఎప్పటికీ అసురుల పాలు కాదు అని అంటాడు. అప్పుడు దేవాంతకుడు, చూస్తాను అతని ఆశీర్వాదాలు ఫలిస్తాయో లేదో. కాశీనరేశ, నువ్వు వినాయకుడిని ప్రార్థించుకో, దాని ఫలితం కామాసురుడు ఇస్తాడు. కామాసుర, నువ్వు నీ మూర్ఛాస్త్రాన్ని ప్రయోగించు. కాశీనరేశుణ్ణి వదిలేసి అతని సైన్యమంతా మూర్ఛపోయేలాగా చెయ్యి. అతని సైన్యం ఎలా మూర్ఛపోతుందో కాశీనరేశుడు తన కళ్ళతో చూడాలి అని అంటాడు. వెంటనే కామాసురుడు తన శక్తిని ఉపయోగించి కాశీనరేశుని సైన్యమంతా మూర్ఛపోయేలాగా చేసి, నా ప్రభావం వల్ల వీళ్ళంతా మూర్ఛపోయారు. ఒకవేళ వీరు మూర్ఛ నుంచి తేలుకున్నా సరే నా ప్రభావమే వారిపైన ఉంటుంది, అంటే కామాసురుడి ప్రభావం. ఈ కామ ప్రభావం వారి జీవితాన్నంతా నాశనం చేసేస్తుంది అని అంటాడు.
అప్పుడు కాశీ నరేశుడు, దేవా వినాయక, నేను ఈ మృత్యువును ఆహ్వానిస్తున్నాను, కానీ ఈ రాక్షసుల బారి నుండి కాశీనగరాన్ని రక్షించే బాధ్యత నీదే వినాయక అని అనుకుంటూ ఉంటాడు. దేవాంతకుడి బాణం కాశీ నరేశుని చేరకుండా ఒక శక్తి అడ్డుకుంటుంది. అప్పుడే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. కాశీ నరేశుడు వినాయకుడి ప్రణామాలు చేస్తాడు. వినాయకుడు దేవాంతకుడి దగ్గర ఉన్న శివకవచానికి ప్రణామాలు చేస్తాడు. అప్పుడు దేవాంతకుడు, నువ్వు చేతులు పట్టుకొని ప్రార్థించినా, కాళ్ళు పట్టుకున్నా ఈ దేవాంతకుడు నీ పైన ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపించడు వినాయక అని అంటాడు. వెంటనే వినాయకుడు, మూర్ఖంగా మాట్లాడకు దేవాంతక, నేను చేతులెత్తి నమస్కరించింది నీకు కాదురా మూర్ఖుడా. నీ ఒంటి మీద ధరించిన ఆ శివకవచాలను నీకు మహాదేవుడు అనుగ్రహించి ఇచ్చాడు. ఆ శివకవచాలను ఛేదించి నిన్ను సంహరించాలి అని అంటాడు. అప్పుడు దేవాంతకుడు, ఒక బాలుడికి ఇంత గర్వం అహంకారం పనికిరాదు, దీనినే మితిమీరిన విశ్వాసం అంటారు. చూస్తాను ఈ శివకవచాలను నువ్వు ఎలా ఛేదిస్తావో అని అంటాడు. వెంటనే వినాయకుడు, నేను చిన్నవాణ్ణి కాబట్టి చిన్నచూపు చూస్తున్నావు, ఈ శివకవచాలను ఛేదించాలంటే నేను కూడా పెద్దగా అయితే సరిపోతుంది కదా అని పెద్దగా మారడం ప్రారంభిస్తాడు. అప్పుడు వినాయకుడు, ఇప్పుడు నమ్మకం కలిగిందా? మీ ఇద్దరికీ ఒకేసారి నమ్మకం కలిగించడం కష్టం, చూడండి ఇప్పుడు ఒక చమత్కారాన్ని చూపిస్తాను అని తన సైన్యం ముందు, నా కాలు పెట్టుకోవడానికి కొంత స్థలం ఇస్తారా? చూడండి, తప్పించుకోకపోతే నలిగిపోతారు, జాగ్రత్తగా చూడండి, నా కాలి కిందకొచ్చారో అయిపోతారు అని ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోండి ఇక్కడి నుంచి, అప్పుడు నా కాలి కింద నలిగిపోకుండా బ్రతికిపోతారు. పెట్టమంటారా ఏంటి నా పాదం? నేను ఎక్కువసేపు ఒంటికాలు మీద నుంచోలేను, చెప్పండి అని తన అడుగు గట్టిగా వేస్తాడు. అది చూసి కామాసురుడు, ఈ అసురసేన నిన్ను చూసి భయపడవచ్చేమో కానీ నేను కాదు, ఈ అసురసేనపై నా ప్రభావం ఉంది, నువ్వు ఎంతగా ప్రయత్నించినా వీళ్ళనసలు రక్షించుకోలేవు అని అంటాడు. వెంటనే వినాయకుడు, అలాగా, అయితే వీళ్లకు స్వేచ్ఛను ప్రసాదించే మార్గాన్ని చూపించాలి అని తన ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని వేయగా అక్కడ ఉన్న అసురశక్తి అంతా నాశనమైపోతుంది. అప్పుడు వినాయకుడు, ఈ మేఘం యొక్క గర్జన విన్నావా కామాసురా? ఈ మేఘం యొక్క గర్జన విని ఈ సైనికులకు మెలకువ వస్తుంది. కాశీ మహాదేవునికి ఎంతో ఇష్టమైన నగరం, ఈ నగరాన్ని నాశనం చేయడానికి నువ్వు మహాదేవుడిచ్చిన కవచాన్ని ఉపయోగించాలనుకుంటున్నావు, ఈ అపరాధానికి దండన ఒక్కటే మృత్యుదండన అని తన ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని వేయగా శివకవచం పక్కకు వెళ్ళిపోయి అది దేవాంతకుడుకు తగులుతుంది. దేవాంతకుడు అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ తరువాత వినాయకుడు, కాశీ నరేశ, కామాసురుడు నీ పట్ల అపరాధం చేశాడు కనుక తనకి శిక్ష ఏమిటో నువ్వే నిర్ణయించు అని అంటాడు. వెంటనే కాశీ నరేశుడు, ఓ దేవా వినాయక, అతడుకు మీరు ఎటువంటి శిక్ష వేసినా నాకు సమ్మతమే అని అంటాడు. అప్పుడు కామాసురుడు, నన్ను దండించవద్దు వినాయక, క్షమించండి అని ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు, నీ అపరాధానికి క్షమాపణ లేదు కామాసురా, నువ్వు జీవితాంతం పాతాళ లోకంలోనే ఉండిపోవాలి అని అంటాడు. అప్పుడు కామాసుడు, ఇప్పటి వరకు నా ప్రభావం అసురులపైన ఉంది, ఇప్పటి నుండి నేను వారిపైన నియంత్రణ కోల్పోతాను. ఒకవేళ నా ప్రభావం వారిపైన లేకపోతే వారికి క్షయవ్యాధి వస్తుంది, నాశనమైపోతారు. నన్ను ఈ భూమండలంపైనే ఉండనివ్వండి, ఈ భూమిపైన ఉండి మీ ఆదేశాలన్నిటినీ పాటిస్తాను అని అంటాడు. వెంటనే వినాయకుడు,
సరే, నువ్వు ఈ భూమండలంపైనే ఉండవచ్చు, కానీ నా షరతులన్నిటినీ పాటించాలి. భూమిపైన ఉండే జీవరాశులు మనుషులే కావచ్చు, ఇంకేదైనా జీవరాశి కావచ్చు. నువ్వు కేవలం వాళ్ళ రహస్యాంగాల్లోనే ఉంటావు. నువ్వు ఎవరి బుద్ధిలోకైతే ప్రవేశిస్తావో వారు భూమిపైన సిగ్గులేని వారై పరలోకంలో నరకాన్ని పొందుతారు అని అంటాడు. వెంటనే కామాసురుడు, మీ షరతులకు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను వెళ్ళడానికి అనుమతినివ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాశీ నరేశుడు, దేవా వినాయక, మీరు విశ్వరూపం ధరించి ఘోర అపరాధం నుండి కాశీనగరాన్ని రక్షించారు. కాబట్టి మీరు వికటనామంతో ఎల్లప్పుడూ వర్ధిల్లుతారు. ఈ కాశీనగరం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. దేవా వినాయక, మీకు ఆదర సత్కారం చేసే అవకాశం మాకు ఇవ్వండి అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు సంతోషిస్తూ, ఆదర సత్కారమా అంటే నాకు మోదకాలు పెడతారా అని కాశీ నరేశుడు వినాయకుడు కాశీనగరానికి వెళ్తారు. కాశీనగరానికి వెళ్ళిన తర్వాత కాశీ నరేశుడు, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చదువుతూ వినాయకుడికి ప్రణామాలు చేస్తాడు. వెంటనే వినాయకుడు, మీ దివ్య మంత్రోచ్చారణతో నేను ప్రసన్నుడనైనాను. మీ అందరికీ వివేకం, మంచి ఆలోచన, సద్బుద్ధి కలగాలని ఆశీర్వదిస్తున్నాను. భవిష్యత్తులో ఈ మంత్రాన్ని ఎవరైనా మనస్ఫూర్తిగా ఉచ్చరిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు, కాశీ నరేశ, ఈ కార్యం సంపూర్ణమైంది, ఇక నాకు అనుమతినివ్వండి. కారణం, నేను పూర్తి చేయవలసిన కార్యం ఇంకొకటి ఉంది అని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడి నుండి వినాయకుడు కార్తికేయుడి దగ్గరికి వెళ్తాడు. వినాయకుడు వెళ్ళే సమయానికి కార్తికేయుడు చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు వినాయకుడు దేవసేన దగ్గరికి వెళ్ళి తను ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అని అంటాడు. వెంటనే దేవసేన, నన్నైతే ఎప్పుడూ కోపగించుకోడు అని చెప్తుంది. అప్పుడు వినాయకుడు, అవునా, అయితే నువ్వే స్వయంగా వెళ్ళి మాట్లాడు అని అంటాడు. వెంటనే దేవసేన, నేనెప్పటికీ ఆ పని చేయను, తను నన్ను కోపగించుకుంటాడు అని అంటుంది. అప్పుడు వినాయకుడు, తను నిన్ను కోప్పడలేదు, నన్ను కోప్పడ్డాడు అని అంటాడు. వెంటనే దేవసేన, నీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, ఇంతకుముందు నువ్వే చెప్పావు కదా మా అన్నయ్య నీ పైన కోప్పడడు అని అంటాడు. వెంటనే దేవసేన, అవును, కానీ నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడు వినాయకుడు, చూడు దేవసేన, ఇలా అయితే కుదరదు. మా అన్నయ్య ముల్లోకాలను ఏకం చేస్తాడు. ఒకవేళ నువ్వు వెళ్ళి మాట్లాడవనుకో, మా అన్నయ్య ముల్లోకాలన్నిటినీ ప్రేమగా చూసుకుంటాడు అని అంటాడు. వెంటనే దేవసేన, అది ఎలాగా అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, చూడు, అది చాలా తేలికైన పని. నువ్వు వెళ్తావు, నీ ప్రేమను వ్యక్తం చేస్తావు. అన్నయ్య అప్పుడు నీ ప్రేమలో పడిపోతాడు. అప్పుడు ముల్లోకాల్లోనూ ప్రేమే కనిపిస్తుంది అని అంటాడు. వెంటనే దేవసేన, అలాగే, కానీ నేను వెళ్ళలేను. నేను నీ దగ్గరికి వచ్చి చాలా తప్పు చేశాను. నేను బయలుదేరుతాను అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు వినాయకుడు దేవసేనను అడ్డుకొని, ఆగాగు, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి దగ్గర భయపడకూడదు, వారిని గౌరవించాలి. గౌరవం అంటే భయం కాదు అని అంటాడు. వెంటనే దేవసేన, అలాగా, అయితే నువ్వు నాకు ప్రేమ పాఠాలు నేర్పిస్తావా వినాయక? అయితే ఒక పని చెయ్యి, నేను వెళ్ళి మీ సోదరుడితో నా ప్రేమను వ్యక్తపరచాలంటే నువ్వు వెళ్ళి రిద్ధి సిద్ధికి నీ ప్రేమను వ్యక్తపరచు. నువ్వేమో ఎప్పుడూ సరదాగా ఉంటావు, చిలిపి పనులు చేస్తూ ఉంటావు. నువ్వెప్పుడూ వాళ్ళని విసిగిస్తూ ఉంటావు, ఏడిపిస్తూ ఉంటావు. అంటే వాళ్ళపై నీకు ప్రేమ ఉన్నట్లే కదా అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, అలా ఎలా అనుకుంటావు? మీరు తప్పుగా అనుకుంటున్నారు అని అంటాడు. వెంటనే దేవసేన, చూసావా, ప్రేమ భావన అనేది బలంగా ఉండి మనుషుల్ని బలహీనపరుస్తుంది.
ఇప్పుడు చెప్పు అని అంటుంది. అప్పుడు వినాయకుడు, సరే ఈ క్షణమే నీకొక మాట చెప్పనా, ఇప్పుడే వెళ్ళి అన్నయ్యతో మాట్లాడండి, లేదంటే అని అంటాడు. వెంటనే దేవసేన లేదంటే లేదంటే ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, ఇంతకుముందు మీ పైన మూషికాన్ని వదిలాను గుర్తుందా, అలాగే చాలా మూషికాలను వదులుతాను, చెప్పు మూషికాలను నీ మీద వదలమంటావా అని అడుగుతాడు. వెంటనే దేవసేన, వద్దు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు వినాయకుడు తనకి మనుషుల కంటే మూషికాలంటేనే ఎక్కువ భయం అనుకుంటా అని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తరువాత కార్తికేయుడు వేసే బాణానికి దేవసేన వెళ్ళి అడ్డుగా నించుంటుంది. దేవసేనని చూసిన కార్తికేయుడు, నువ్వేంటిక్కడ, ఏదైనా పని మీద వచ్చావా అని అడుగుతాడు. వెంటనే దేవసేన, నేనెందుకు వచ్చానో మీకు బాగా తెలుసు, నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నా మనసులో మీ గురించి ఉన్న భావన అలాంటి భావనే మీ మనసులో కూడా నా గురించి ఉందా అని అడుగుతుంది. అప్పుడు కార్తికేయుడు దేవసేన మీద చెయ్యి వేసి, ఉంది, నీ మనసులో నా మీద ఎంతటి ప్రేమ ఉందో నా మనసులో కూడా నీ మీద అంతే ప్రేమ ఉంది, కానీ మన వివాహం జరగదు అని అంటాడు. వెంటనే దేవసేన, మీరింకా ఎందుకలా ఆలోచిస్తున్నారు, తండ్రి గారు దేవేంద్రుడితో నేను మాట్లాడతాను, వారికి నేను నమ్మకం కలిగిస్తాను, అష్టసిద్ధి ఇంకా నవనిధుల జ్ఞానం మీకు తప్పకుండా లభిస్తాయని అని అంటుంది. అప్పుడు కార్తికేయుడు, దేవసేన విషయం అది కాదు, నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, నేను ఎప్పుడైతే నా తల్లిదండ్రులకు నా శ్రేష్టత నిరూపించుకుంటానో అప్పటి వరకు ఈ బ్రహ్మచర్యం పాటిస్తానని అని అంటాడు. వెంటనే దేవసేన, నేను మీరు చేసిన ప్రతిజ్ఞను గౌరవిస్తాను కుమార కార్తికేయ, మీరు మీ ప్రతిజ్ఞ పూర్తి చేసుకునేంత వరకు నేను కూడా వివాహం చేసుకోను అని కార్తికేయుడికి నమస్కరించి అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.